తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది నిర్ధారణ అయిందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం సిట్ రిపోర్ట్ నేపథ్యంలో వైసీపీ నేతలు చేసిన ప్రచారంపై ఆయన స్పందించారు. సీఎం చంద్రబాబు కల్తీ నెయ్యి వ్యవహారాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టనని తెలిపారు. త్వరలోనే కల్తీ నెయ్యి వాస్తవాలు ప్రజల ముందు పెడతామని పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. సిట్ ఛార్జ్ షీట్లో తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందని తెలిపిందని ఆయన గుర్తు చేశారు. కల్తీ జరిగిందని చెప్పిన తర్వాత కూడా పాప పరిహారం అనే కార్యక్రమాలు నిర్వహించడం దారుణమన్నారు. ఏ పార్టీ అయినా సరే తిరుమల వెంకన్నను రాజకీయాలకు వాడొద్దని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు వెంకన్న స్వామి భక్తుడని, వైసీపీ నేతలు అన్ని మతాలను గౌరవించాలని సూచించారు. తిరుపతి దేవస్థానం లడ్డూలలో కల్తీ, అందులో జంతు కొవ్వు అవశేషాల మీద చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలేదో తమకు క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా విపరీతమైనటువంటి ప్రచారం చేసుకుంటున్నారు. వాస్తవాలు ఏంటి అనేటువంటిది ఒక్క 2 నిమిషాలు మనం గమనిస్తే 2019కి ముందు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో తిరుపతికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి దాని పవిత్రతను కాపాడేటువంటి ప్రయత్నం అనుక్షణం కూడా చేస్తూ వచ్చారు. చివరి సంవత్సరంలో కూడా క్వాలిటీ లడ్డూ నాణ్యత ఎప్పటికీ తగ్గకూడదు అనేటువంటి ఉద్దేశంతో నిబంధనలన్నింటినీ కూడా ప్రక్షాళన చేయాలి అన్నప్పుడు ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా నిబంధనల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కనీసం పాడి పరిశ్రమలో ఎవరైతే నెయ్యి సరఫరా చేస్తారో వాళ్ళకి 3 సంవత్సరాల అనుభవం ఉండాలని, కనీసం 250 కోట్ల టర్నోవర్ ఉండాలని, ఒక 4 లక్షల లీటర్ల పాలుని వాళ్ళు సేకరించాలని, ఇట్లా రకరకాలుగా ఇచ్చి వాళ్ళ సైట్ ఇన్స్పెక్షన్ చేయాలని, ప్రాంగణం ఎట్లా ఉందో చూడాలని, ఇవన్నింటినీ చేసిన తర్వాత ఇక్కడ ల్యాబ్ టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే అప్రూవ్ చేయాలి అనేటువంటి నిబంధనలు పెట్టారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటైనటువంటి కమిటీ మళ్ళీ ఈ నిబంధనలన్నింటినీ సరళీకృతం చేయడం కోసం ఒక కమిటీని వేసుకున్నారు. ఆ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది అంటే 150 కోట్లు టర్నోవర్ ఉంటే చాలు, సంవత్సర అనుభవం ఉంటే చాలు అని ఇంకా అనేక నిబంధనలన్నింటినీ నీరుగార్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడే పునాది పడింది ఈ అక్రమాలన్నింటికీ కూడా. మూలం ఇక్కడే, ఈ దుర్మార్గపు ఆలోచనతోనే పునాది పడింది. ఆ రోజు నుంచే లడ్డూలో కల్తీ మొదలైంది అనడానికి మనకి ఆధారాలు ఉన్నాయి. ఎట్లా అనంటే, ఒకవైపు భక్తుల మనోభావాలు, తిరుపతికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా అత్యంత ప్రీతిపాత్రంగా చేసేది దేవుడి ప్రసాదమైనటువంటి లడ్డు. నాణ్యత తగ్గింది అనేటువంటి చర్చ ఎప్పుడైతే మొదలితే ప్రతిపక్షంలో మేము కూడా ఈ నాణ్యత మీద అనేక సార్లు భక్తులుగానే మాట్లాడాం, రాజకీయ కోణంలో కాదు. ఆ తర్వాత ఇవాళ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత చూస్తే అప్పుడున్నటువంటి ఈవో ల్యాబ్ కి శాంపుల్స్ ని పంపిస్తే వారి ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీ నేతృత్వంలో తీసుకున్న నిర్ణయాలలో సప్లై చేసిన నెయ్యిని CFTRI సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూరుకు పంపిస్తే వాళ్ళు అందులో కల్తీ జరిగింది అని 2022లోనే తేల్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.